మమ్మీని చాలా కొత్తదమ్మ అది స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. ఇప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది. అది చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. గోదావరి బ్రిడ్జ్ మీద అర్ధరాత్రి నలుగురు మనుషులు ఒకేసారి నదిలోకి దూకేశారు. తండ్రి, తల్లి, కూతురు, మనవడు. ముక్కు పచ్చలారని మనవడు తప్ప అందరూ మృతదేహాలు నది ఒడ్డున తేలాయి. ఒకే కుటుంబానికి సంబంధించిన ఈ ముగ్గురి మృతదేహాలు 3 రోజుల్లో వేర్వేరు ప్రదేశాల్లో దొరికాయి. ఆ 10 ఏళ్ల పిల్లాడు మాత్రమే ఇందులో బ్రతికాడు. ఎందుకంటే ఆ బాలుడికి ఈత వచ్చు కాబట్టి నది ఒడ్డుకు చేరుకున్నాడు. కాకినాడలో జరిగిన ఈ మిస్టరీస్కి సంబంధించి అనేక ఛానల్స్, అనేక మంది క్రియేటర్స్ ఆల్రెడీ మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాయి. బట్ ఇప్పుడు పోలీసులు చెప్తూ ఉన్న కొన్ని అప్డేట్స్తో ఇంకొంత ఇన్ఫర్మేషన్తో నేను ఈ వీడియో మీకు అందిస్తున్నాను. కాకినాడకి చెందిన నూకరాజు చనిపోయే ముందు 2 లేఖలు రాశారు. ఒకటి కాకినాడ కలెక్టర్కి, రెండవది కాకినాడ పోలీస్ సూపరింటెండెంట్కి. నూకరాజు రాసిన ఆ 2 లేఖల్లో ఒకే ఒక్క పేరు కామన్గా వినిపిస్తుంది, షేక్ సాదిక్ ఖాన్ అనే పేరు. కాకినాడలో ఒక రైఫిల్ షూటింగ్ అకాడమీ నడిపే వ్యక్తే ఈ ఖాన్. ఆయన మనవడికి సొంత కోచ్గా ఇతను వ్యవహరిస్తూ ఉన్నాడు. నూకరాజు రాసిన ఈ లేఖలు చదివి పోలీసులే షాక్ అయ్యారు. సైడ్ నోట్లో ఉన్న కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక మర్డర్, ఎక్స్టార్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. మా ఆస్తులు అప్పగించకపోతే మమ్మల్ని లేపేస్తామని చెప్పి, నీ మనవణ్ణి కూడా లేకుండా చేస్తామని చెప్పి ఖాన్ బెదిరించాడు అని చెప్పి, మా కుమార్తె సౌజన్యని మతం మార్చుకోమని చెప్పి ఒత్తిడి చేశాడు ఖాన్ అని చెప్పి నూకరాజు ఆ లెటర్స్లో మెన్షన్ చేశారు. ఆ లెటర్స్ తర్వాత పోలీసుల ఇంట్రాగేషన్ చాలా సీరియస్గా కొనసాగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో, మహారాష్ట్రలో, తెలంగాణలో, కర్ణాటకలో, ఢిల్లీ దాటి అనేక చోట్ల సోదాలు చేశారు. అనేక చోట్ల సర్చ్ చేస్తే ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ ఖాన్ దొరికాడు. ఈ ముగ్గురు లేఖలు రాశారు, నదిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు. బట్ ఇందులో ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది, అది మీకు ఇంకా చెప్పలేదు. అదేంటో తెలుసా? ఈ కుటుంబం మెన్షన్ చేసిన ఈ లేఖల్లో ఒక హత్య ఆరోపణ. ఎస్, ఇదే చాలా బిగ్గెస్ట్ ట్విస్ట్ ఈ ఇష్యూలో. అందుకే నేను ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను నా శ్రావణీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ద్వారా. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా 2026 ఆగస్టు 16వ తేదీ అర్ధరాత్రి అది. ఆ కారులో వెళ్ళిన ఆ కుటుంబం చాలా సాధారణమైంది. గొప్పగా చెప్పుకోవటానికి ఏమీ లేకపోయినా కష్టపడి బ్రతికే మనుషులు, చాలా కష్టపడి తమ జీవితాన్ని అందంగా ఉండాలని కోరుకున్న మనుషులు. అందులో పెద్ద ఆయన పేరు టి నూకరాజు, 61 సంవత్సరాలు. పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా 3.5 దశాబ్దాలు సేవ చేశారు ఆయన. రిటైర్మెంట్కి కేవలం 1 సంవత్సరం మాత్రమే మిగిలింది. జీవితం అంతా నిజాయితీగా పనిచేసిన వ్యక్తి. ఆ రాత్రి ఆయనతో పాటు ఆయన భార్య మీనా కూడా తనతోనే ఉన్నారు. వారి కుమార్తె సౌజన్య వీరితో పాటే ఉంది. ఇటీవలే తను భర్తను కోల్పోయి ఒంటరిగా బ్రతుకుతూ ఉన్న ఒక మహిళ, ఆమె కొడుకే ఇప్పుడు బ్రతికిన బాలుడు. ఆ 10 ఏళ్ల అబ్బాయి పేరు ఇక్కడ నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే తన పేరు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు తనకందరూ ఇవ్వాల్సింది ఒక భరోసా, ఒక ధైర్యం. సో వయసులో చాలా చిన్నవాడు కాబట్టి అతని పేరు వివరాలు ఇక్కడ నేను మీకు చెప్పట్లేదు. కష్టపడి అందమైన జీవితం గడపాలనుకుంటున్న ఈ నలుగురు వన్ ఫైన్ ఈవినింగ్ కాకినాడ నుంచి గోదావరి బ్రిడ్జ్ దాకా కారులో వెళ్ళారు. రాత్రి అయిపోయింది. వంతెన దాటాలని కాదు వాళ్ళు వెళ్ళింది, ఆగిపోవాలని, తమ జీవితాలు ఆపేసుకోవాలని. జాలర్లు నదిలో వెతుకుతూ ఉన్నప్పుడు మొదట నూకరాజు మృతదేహం దొరికింది. కొన్ని రోజుల తర్వాత మీనా అండ్ సౌజన్య మృతదేహాలు కూడా ఆ ప్రవాహంలో కొట్టుకొని వచ్చాయి. డేస్ ఆఫ్టర్ ఒక్కొక్కరిది ఒక్కొక్క చోటు దొరికింది. బట్ ఆ అబ్బాయి 10 ఏళ్ల బాలుడు, తనకి ఈత వచ్చు కాబట్టి ఒక నది మధ్యలో ఇసుక తిన్నపై ప్రాణాలతో కనిపించాడు, చాలా భయపడుతూ. ఏడుపు లేదు, మాటలు కూడా లేవు. తన కళ్ళ ముందే కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన 10 ఏళ్ల బాలుడి యొక్క వ్యధ ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఊహించండి. ఫ్రెండ్స్, ఇక్కడి వరకు చూసిన తర్వాత మీకు ఒక కామన్ క్వశ్చన్ వచ్చి ఉంటుంది, ఈ కుటుంబం మొత్తం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? అసలు కారణాలు ఏంటి? ఈ సమాధానం వారే స్వయంగా వదిలి వెళ్ళారు. ఆ ప్రశ్న ఇప్పటికీ ఇంకా కొనసాగుతోంది. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినప్పుడు ఒక విషయం ఇక్కడ వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకు ఎవరు దీని గురించి మాట్లాడలేదు. ఆ కుటుంబం అంతా ప్రాణాలు తీసుకునే ముందు లేఖలు రాసింది కదా, ఇవి మామూలు వీడ్కోలు సందేశాలు కాదు. ఈ ప్రపంచాన్ని వదిలిపెడుతూ జస్ట్ ఏదో మెసేజ్ ఇవ్వడానికి రాసినవి కాదు. ఇవి పేర్లుగా పేర్కొన్న తీవ్రమైన ఆరోపణలు.
తేదీలతో విషయాలతో చాలా స్పష్టంగా నూకరాజు కాకినాడ కలెక్టర్కి డైరెక్ట్గా ఒక లేఖ రాశారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి లేఖ రాశారు. ఇదే టైంలో ఆయన భార్య మీనా ఒక వాట్సాప్ గ్రూప్కి ఒక స్టేటస్ కూడా పంపారు. సౌజన్య తన మాటలు కాగితంపై తన ఆవేదన రూపంలో రాసుకుంది. ఈ అన్ని లేఖల్లో ఒకే ఒక్క పేరు పదే పదే రిపీటెడ్గా వచ్చింది. ఆ పేరే షేక్ సాదిక్ ఖాన్. పోలీసులకి ఆ పేరు అపరిచితం కాదు. అతను ఒక రైఫిల్ షూటింగ్ అకాడమీ డైరెక్టర్, అందరికీ అక్కడ తెలిసిన వ్యక్తి. అఫ్కోర్స్ అతనికి ఈ రైఫిల్ షూటింగ్ అకాడమీ ఓనర్గా మంచి పేరే ఉంది అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ చాలా ఇయర్స్గా అది రన్ చేస్తున్న వ్యక్తిగా కూడా అనేక మందికి అక్కడ సాదిక్ ఖాన్ సుపరిచితులు. సో ఆ 10 ఏళ్ల బాలుడికి వ్యక్తిగత కోచ్గా కొన్ని మంత్స్ నుంచి అతను కంటిన్యూ అవుతున్నాడు. ఆ కుటుంబం ఇంట్లోకి చాలా నమ్మకంగా ఆహ్వానించిన వ్యక్తి కూడా ఈ ఖాన్. ఇంత నమ్మకం పోగు చేసుకున్న వ్యక్తి పైన వచ్చిన అలిగేషన్స్ మీరు వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. బట్ దానికి ముందు ఈ కుటుంబం అతన్ని తమ జీవితంలోకి ఎలా రానిచ్చింది, తమ ఇంటి గడపలోకి ఎలా ఇన్వైట్ చేశారు అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక వ్యక్తి పైన నమ్మకాన్ని పెంచుకుంటే నమ్మకం ఏ విధంగా మన ప్రాణాలను తీస్తుంది అనడానికి ఈ ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్గా ఉండబోతుంది. అందుకే ఈ వీడియో నేను మీకు షేర్ చేస్తాను. సౌజన్య భర్త జగదీష్ రెడ్డి పోయిన తర్వాత ఆమె ఒంటరిగా ఉంటుంది. తన 10 ఏళ్ల కొడుకుతోనే బ్రతుకుతోంది. ఆ బాలుడే ప్రపంచంగా తన లైఫ్ కంటిన్యూ చేస్తోంది. అమ్మ నాన్న తన కొడుకు, ఇదే తన జీవితం, ఇదే తన లైఫ్. ఒక తల్లి సహజంగా చేసే పని ఏంటి? తన బిడ్డకి మంచి భవిష్యత్తు కల్పించాలి, ఫ్యూచర్లో మంచి పేరు తెచ్చుకోవాలి. తండ్రి లేడు కాబట్టి తండ్రి తల్లి బాధ్యత నాదే అనుకొని సౌజన్య రైఫిల్ షూటింగ్లో ట్రైనింగ్ ఇప్పించడం స్టార్ట్ చేసింది. పికప్స్, డ్రాప్స్, తన మానిటరింగ్ అంతా తనే చూసుకుంటుంది యాజ్ ఎ మదర్గా. అక్కడే షేక్ సాదిక్ ఖాన్ తారసపడ్డాడు సౌజన్యకి. తను ఒక ఎక్స్పర్ట్ రైఫిల్ ఫీల్డ్లో, ఒక నమ్మకమైన ఒక పెద్ద మనిషిగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి తిను కూడా అలాగే కంటిన్యూ అయింది. తండ్రిని కోల్పోయిన ఆ చిన్న బాలుడికి ఒక మార్గదర్శకుడిలాగా కనిపించాడు. అండ్ తను కూడా నమ్మింది, నా కొడుకుని మంచి పొజిషన్లోకి తీసుకెళ్తాడు కదా అని చెప్పి. నెమ్మదిగా ఆ కుటుంబానికి కూడా సాదిక్ ఖాన్ ఆ నమ్మకం ద్వారానే చేరువైపోయాడు. సౌజన్యకే కాదు, ఆ బాలుడికే కాదు, తన తల్లికి తండ్రికి కూడా దగ్గరయ్యేంతగా, అంటే ఫ్యామిలీ మొత్తానికి కూడా అటాచ్ అయిపోయిన పర్సన్గా ఇతను చూశారు. సో అలా నటించాడు. ఆ ఇంటికి తరచూ రావటం వెళ్ళటం ఇవన్నీ కూడా కామన్గా జరిగిపోయాయి. సాదిక్ ఖాన్ ఎవరికి అనుమానం రాకుండా సౌజన్య ఆ బాలుడి ద్వారా కాదు ఎంటైర్ ఫ్యామిలీకి చాలా కనెక్ట్ అయిపోయాడు, దగ్గర అయిపోయాడు. ఎవరికి కూడా ఎక్కడ అనుమానం రాలేదు. ఎందుకనంటే జస్ట్ అతను ఒక కోచే కాదు, ఒక కోచ్ నుంచి ఒక పరిచయస్తుడిగా మారింది, ఒక పరిచయస్తుడి నుంచి ఒక నమ్మకమైన మనిషిగా మారాడు, ఒక నమ్మకమైన మనిషి నుంచి ఒక పీడ కలకి ఇప్పుడు తెర తీశాడు. 3 ప్రాణాలకి కేర్ ఆఫ్గా మారాడు. ప్రాణాలు కోల్పోయిన ఈ 3 రాసిన లేఖల్లో వాళ్ళు చేస్తున్న అలిగేషన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ పోలీసుల స్టేట్మెంట్స్ అండ్ వాళ్ళకు వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఆ ఫ్యామిలీ రాసిన లేఖల్లో కూడా అనేక విషయాలు పేర్కొన్నారు. షేక్ సాదిక్ ఖాన్ ఫస్ట్ ఆర్థికంగా వారిని నియంత్రించడం స్టార్ట్ చేశారు అని చెప్పి, వారి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్స్ని బలవంతంగా తీసుకున్నాడు అని చెప్పి, ఇక లాస్ట్కి వాళ్ళ ఆస్తులు తన పేరున రాయించుకోవాలి అని చెప్పి చాలా తీవ్రమైన ఒత్తిడి చేశాడు అని చెప్పి. బట్ ఆ ఒత్తిడి అక్కడ మాటలతో ఆగిపోలేదు, ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళాయి. మీ ఆస్తులు అప్పగించకపోతే మిమ్మల్ని కూడా ప్రాణాలతో లేకుండా చేస్తాను, మీ మనవడిని కూడా లేకుండా చేస్తాను అని చెప్పి ఖాన్ బెదిరించడమే ఈ ప్రాణాలు తీసుకోవడానికి ప్రధాన కారణం అని చెప్పి తెలుస్తాం. సో 61 ఏళ్ల వయసున్న వ్యక్తి, అతని మనవణ్ణి, ప్రత్యక్షంగా ఒక పని చేసే మనిషి, జీవితాంతం నిజాయితీగా బతికిన మనిషి తన చివరి సంవత్సరంలో ఇలాంటి బెదిరింపులు భరించాడు, తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అయితే ఈ ఎంటైర్ లెటర్స్లో బ్లాక్మెయిల్ కంటే కూడా ఫైనాన్షియల్ థ్రెఫ్ట్స్ చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఖాన్ చాలా స్పష్టంగా పెద్ద దిక్కులేని కుటుంబ ఆస్తిపైనే కన్నేయటానికి ఈ విధంగా చేశాడు అనే ఒక అలిగేషన్ చాలా తీవ్రంగా వినిపిస్తోంది. ఈ వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు ఇప్పుడు ఇన్డెప్త్ ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. సాదిక్ ఖాన్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ లెటర్స్ బయటికి రాగానే పోలీసులు ఖాన్ కోసం వెతకడం స్టార్ట్ చేశారు. బట్ అతను ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎవరికి అర్థం కాలేదు. ఇది చాలా యాక్సిడెంటల్గా జరిగినట్లు కనిపించట్లేదు. పక్కా పోలీసుల కథనం ప్రకారం, అంటే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అతను ఫోన్ వాడలేదు, తన ATM కార్డ్ కూడా యూజ్ చేయలేదు, ఏ డిజిటల్
ట్రాన్సాక్షన్స్ కూడా చేయలేదు, ఎవరికి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇది ప్రీ ప్లాన్గా జరిగినట్లు ఎందుకు అనిపిస్తోంది. ఇంకా దీనికి సంబంధించి పోలీసులు క్లారిటీ ఇవ్వాలి. కాకినాడ ఎస్పీ అనేక పోలీస్ టీమ్స్ని డిప్లాయ్ చేశారు. టీమ్స్గా విడిపోయి అనేక రాష్ట్రాలు గాలింపులు చేస్తే చివరికి టీమ్స్ మహారాష్ట్రకు వెళ్ళాయి, కర్ణాటకకు వెళ్ళాయి, ఢిల్లీ వరకు వెళ్ళాయి. రోజుల తరబడి ఒక్కొక్క ఆధారాన్ని వెంబడించి వేటాడి చివరికి ఎక్కడ దొరికారో తెలుసా? ఉత్తరప్రదేశ్లోని మీరట్లు. ఒక కీలకమైన సమాచారం వారిని అక్కడి వరకు నడిపించింది. సో అక్కడ పోలీసులు ఈ సాదిక్ ఖాన్ అరెస్ట్ చేశారు. అతన్ని ట్రాన్సిట్ వారెంట్ పైన కాకినాడకి ఇప్పుడు తీసుకొచ్చారు. బట్ ఇక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ లేఖల్లో దాగి ఉన్న అసలు ఆరోపణ వింటే ఈ కేసు మొత్తం కొత్త కోణంలో మీకు ఇప్పుడు కనిపించవచ్చు. దర్యాప్తు అధికారులు ఆ లేఖని పూర్తిగా లోతుగా చదివినప్పుడు వారికి అర్థమైంది ఏంటో తెలుసా? గోదావరి వంతెనపై జరిగింది ఈ కథకి ఎండ్ కార్డ్ కాదు, జస్ట్ స్టార్టింగ్. ఎందుకు అని అంటే మీకు చెప్పాను కదా ఇందులో ఒక ట్విస్ట్ ఉంది అని చెప్పి. ఆ పేరే సౌజన్య భర్త జగదీష్ రెడ్డి. ఆగస్టు 16న ఈ ఇష్యూకి ముందు కేవలం ఒక 1 month ముందే సౌజన్య భర్త జగదీష్ మరణించాడు. అప్పట్లో అనారోగ్యం కారణంగా అతను మరణించాడు అని చెప్పి అంతా అనుకున్నారు, ఫ్యామిలీ కూడా అలాగే అనుకుంది. బట్ ఆ కుటుంబం రాసిన చివరి లెటర్స్లో సౌజన్య మాటల్లో నూకరాజు రాసిన ఆ రైటప్ చూసిన తర్వాత ఒక భయంకరమైన అలిగేషన్ చేశారు. జగదీష్ రెడ్డిని షేక్ సాదిక్ ఖానే రసాయనం ఇచ్చి ప్రాణాలు తీశారు అని చెప్పి, ఒక విషయాన్ని ప్రయోగించి చంపేశారు అని చెప్పి ఇందులో చేస్తున్న అలిగేషన్. ఇది చదివిన తర్వాతే పోలీసులు ఇంకా ఈ కేసుని ఇండెప్త్గా సర్చ్ చేయడం జరిగింది. పూర్తిగా ఈ ఎపిసోడ్ అంతా టర్న్ అయిపోయింది. జగదీష్ తండ్రి అధికారిక ఫిర్యాదు కూడా దీనిపై ఇచ్చారు. సర్పవరం పోలీసులు ఖాన్ పైన BNS సెక్షన్ 103 కింద కేసు కూడా ఫైల్ చేశారు. జగదీష్ రెడ్డి మరణం ఆ సిచ్యువేషన్స్ని మళ్ళీ పోలీసులు రీఇంట్రాగేట్ చేయటం స్టార్ట్ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇంత జరిగిన తర్వాత ఇది కేవలం ఆత్మహత్య ప్రేరేపణ మాత్రమే కాదు అని చెప్పి పోలీసులు అంటున్నారు. ఇది మల్టిపుల్ కేసెస్ యొక్క ఇంట్రాగేషన్గా మారిపోయింది. ఒక కోచ్, ఒక కుటుంబం, 4 మరణాలు, వాటిలో ఒకటి గోదావరిలో జరిగిన 3 ఇన్సిడెంట్స్ అయితే మరొకటి ఇంటిలోనే విషం ప్రయోగం ద్వారా జరిగింది అనే ఒక అలిగేషన్. ఒక పెద్ద మిస్టరీగా ఇప్పుడు కాకినాడలో ఇష్యూ కనిపిస్తోంది. ఈ అలిగేషన్స్ నిజమా కాదా అనేది కోర్టు నిర్ణయించాలి. బట్ ఇప్పటి వరకు వస్తున్న అలిగేషన్స్ని బట్టి చూస్తే జరిగిన ఇష్యూ అండ్ వాళ్ళు రాసిన లెటర్స్లో ఉన్న సారాంశం ఇది. బట్ ఈ లేఖలు రాసిన మనుషులు ఇక్కడ బ్రతికి లేరు. బట్ వాళ్ళ మాటలు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయి. అనేక ప్రశ్నలని సంధిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ కేసులో ఇంకొక అలిగేషన్ ఉంది. సౌజన్య రాసింది ఏమని? ఖాన్ తనని ఇస్లాం మతంలోకి మారమని ఒత్తిడి చేశాడు. ఈ ఆరోపణ రాజకీయ చర్చకి ఇక్కడ తావిచ్చింది. ఎందుకు అనంటే ఇక్కడ లవ్ జిహాద్ అనేది తెరపైకి వచ్చింది. ఎందుకనంటే సాదిక్ ఖాన్ ముస్లిం కాబట్టి, తను హిందూ కాబట్టి మతం మారమని చెప్పి ఒత్తిడి చేశాడు అని చెప్పి కొంతమంది నాయకులు ఈ కేసును ఖచ్చితంగా CBIకి అప్పగించాలి, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ రాబట్టాలి, ఇంట్రాగేషన్ చేయాలి అని చెప్పి ఇంత కుట్ర చేసి ఇంత విసిగించిన ఈ వ్యక్తి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంత సంచలన ఆరోపణలు సాదిక్ ఖాన్ పైన వచ్చాయి. బట్ ఇక్కడ ఒక క్లారిటీ అవసరం ఉంది. ఏమని అనంటే ఇంత కుట్ర చేసి ఇంత ప్లాన్డ్గా కొంతమంది ప్రాణాలు తీసుకోవటానికి కారణమైన ఈ వ్యక్తికి సంబంధించి వివరాలు ఇంకా అధికారికంగా ధృవీకరించట్లేదు. ఇక్కడ వేధింపులు ఉన్నాయి, బెదిరింపులు ఉన్నాయి, బలవంతపు వసూళ్లు ఉన్నాయి అండ్ అనేక సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. బట్ ఈ అలిగేషన్స్ అన్నీ ఇంకా దర్యాప్తు స్టేజ్లోనే ఉన్నాయి. న్యాయం జరగాలి అంటే వాస్తవాలు ఖచ్చితంగా పూర్తిగా వెలుగులోకి రావాలి. దానికి ఖచ్చితంగా టైం పడుతుంది. ఫ్రెండ్స్, కాకినాడలో జరిగిన ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి శ్రావణీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ద్వారా నా పర్స్పెక్టివ్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కేసు నాకు చాలా విషయాలని ఆలోచించేలా చేసింది. ఒక ఫ్యామిలీ జస్ట్ 1 monthలో ఎలా తమ ప్రాణాలు కోల్పోయింది అనటానికి, ఒక ఫ్యామిలీ తమ ప్రాణాలను బలవంతంగా జస్ట్ 1 monthలో ఎలా తీసుకుందో చాలా ఎమోషనల్గా కదిలించింది స్టోరీ. ఒక తల్లి తన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి ఒక కోచ్ దగ్గర ట్రైనింగ్ ఇప్పిస్తుంది. అఫ్కోర్స్ అది నేరం కాదు, అది తల్లి ప్రేమ. తన బిడ్డపై ఉన్న ప్రేమతో మంచిగా భవిష్యత్తుని చూడాలనుకుంది తన కొడుకులో. ఆ తల్లి చేసిన తప్పు నమ్మకం పెట్టడం. బట్ ఆ నమ్మకం పెట్టడం తప్పెలా అవుతుందని అనుకోవచ్చు. ఒక వ్యవస్థ విఫలమైనప్పుడు అది ఆ కుటుంబం తప్పు కాదు, ఆ తల్లి తప్పు అంతకంటే కాదు, ఆ వృద్ధుడి తప్పు అంతకంటే కాదు. బట్ ఇక్కడ ఎమోషనల్గా నన్ను కనెక్ట్ చేసిన పాయింట్ ఏంటంటే ఆ ఫ్యామిలీ పోలీసులను రీచ్ అయ్యేది,
గవర్నమెంట్ ఆఫీసర్స్ని రీచ్ అయ్యేది, ఏదో ఒక హెల్ప్ ఖచ్చితంగా కోరేవాళ్ళు. బట్ ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు? చుట్టూ ఎంతో సర్కిల్ ఉంది, ఎంతో మంచి పేరు ఉంది, గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక మంచి లెవెల్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న నూకరాజు ఎందుకు ఇంత సీరియస్ డెసిషన్ తీసుకున్నారు? ఈ ఫ్యామిలీ అంతా ఒకసారిగా ఇంత పెద్ద డెసిషన్ తీసుకునే ముందు ఎందుకు ఈ బాలుడు గురించి ఆలోచించలేదు? ఖచ్చితంగా ఈ బెదిరింపులు సాదిక్కా నుంచి అంత భయంకరంగా వచ్చాయి, అంత స్ట్రాంగ్గా ఉన్నాయా బెదిరింపులు అనేవి? ప్రాణం తీసుకోవటం ఒకటే వాళ్ళకి ఆప్షన్గా కనిపించిందా? ఈ భయం అంత చీకటిగా కనిపించిందా? ఒక వ్యక్తి మీ చుట్టూ ఒక కోటను కట్టి ఆ కోటకు బయటికి వెళ్ళే దారి మూసేసినప్పుడు మీకు అక్కడే అంతమైనట్లు కనిపిస్తుంది. అదే నూకరాజు అండ్ ఫ్యామిలీకి ఇప్పుడు అర్థమై ప్రాణాలు తీసుకున్నట్లు నేను అనుకుంటున్నాను. ఇది ఓన్లీ సౌజన్య స్టోరీ మాత్రమేనా? కాదు. ఈ దేశంలో ఎన్నో ఫ్యామిలీస్, మరీ ముఖ్యంగా ఒంటరి మహిళలు, భర్తని కోల్పోయిన వితంతువులు, ఇలాంటి పీడకలల్ని, ఇలాంటి మానవ మృగాలు ఎంతో మందిని ఫేస్ చేస్తూ ఉన్నారు స్టిల్ ఈ సొసైటీలో. నోరు విప్పే ధైర్యం లేక, విప్పి బయటికి చెప్పినా మళ్ళీ తలెత్తుకొని బ్రతుకుతామా లేదా, పరువు పోతుంది అనే ఒక భయంతో, విన్నా వినకున్నా, చూసినా చూడకపోయినా ఎవరేం చేస్తారులే అని చెప్పి ఒక నిరాశతో కుమిలి లోపలే ఇంకా దహనిపోతూ ఉన్నారు. ఈ ఎంటైర్ ఇష్యూలో అనేక ఛానల్స్ పొలిటికల్ ఎజెండాస్ని హైలైట్ చేస్తుంది. బట్ ఇక్కడ అనేక వాదనలు విన్న తర్వాత ఇప్పుడు నేను వాటిని మీ ముందుకు పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇంకా అవన్నీ అలిగేషన్స్ మాత్రమే, ఎక్కడా కూడా ప్రూవ్ అయిన ఇన్సిడెంట్స్ కాదు. బట్ ఈ విషయంలో ఒకటి మాత్రం చాలా క్లియర్, అదేంటంటే ఈ ఇష్యూలో ముగ్గురు తమ ప్రాణాలు తీసుకున్నారు. ఒక 10 ఏళ్ల బాలుడు అనాథ అయిపోయాడు, తనకి అసలు ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఒక కుటుంబం అంతా కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయింది గోదావరి నదిలో. ఈ నష్టంకి బాధ్యులు ఎవరు? ఇది కోర్టు నిర్ధారించాలి. బట్ ఆ బాలుడు అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, అతని చదువు ఏమవుతుంది, అతని భవిష్యత్ని ఎవరు చూసుకోబోతూ ఉన్నారు, ఎవరు చూసుకోవాలి అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. ఈ ప్రశ్నలన్నీ నా మైండ్లో ఇంకా అలాగే తిరుగుతూనే ఉన్నాయి. 10 ఏళ్ల బాలుడు అద్భుతంగా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా గలుపుతున్న వ్యక్తి, ముందు రోజు తాత అమ్మమ్మ అందరూ కలిసి ఉన్న వ్యక్తి, నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రాణాలు కోల్పోయిన ఒక విగత జీవుల్లాగా పడి ఉండటం చూసి నిజంగా ఆ బాలుడి యొక్క సిచ్యువేషన్ని తలుచుకుంటేనే నాకు చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఈ సొసైటీ బాధితుల తరపున ఖచ్చితంగా నిలబడాలి. ఇలాంటి టైంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంకొకరిని, ఇలా ఆపదలో ఉన్నవాడిని ప్రొటెక్ట్ చేసుకోగలిగితే ఇలాంటి ఇష్యూస్ ఇంకా కొన్ని జరగకుండా అడ్డుకోవచ్చేమో అనిపిస్తుంది. ఎందుకనంటే నమ్మకంతోనే అనేక ఫ్యామిలీస్ నిలబడతాయి, అవే నమ్మకంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అలాంటి ప్రాణాలు కోల్పోయిన ఇన్సిడెంటే ఇక్కడ కాకినాడలో జరిగింది. నమ్మకం అనేది చాలా స్ట్రాంగెస్ట్, ప్యూరెస్ట్ ఫ్యాక్టర్ అని నేను భావిస్తూ ఉంటాను. ఒక నమ్మకం ఒక కుటుంబాన్ని నిలబెట్టగలదు, అదే కుటుంబాన్ని ఇలా నదిలో కలిపేయగలదు. అది ఏ సంబంధంలోనైనా నమ్మకం అనేది బలహీన కాకపోతే హ్యాపీగా ఉండొచ్చు. బట్ అదే నమ్మకంతో అనేక మంది మన జీవితాల్లోకి చొచ్చుకొని రావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ పట్ల చాలా అలర్ట్గా ఉండాలి. ఆ తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టిన చందంగా మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే తెలిసిన వాళ్ళు అని చెప్పి మీరు అనుకునే ముందు ఆ వ్యక్తులని, వాళ్ళ చర్యలని చాలా స్ట్రాంగ్గా, ఫోకస్డ్గా అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాతే వాళ్ళపై నమ్మకం పెట్టుకోవాలి. మీరు ఎవరైనా వేధిస్తున్నారు, బెదిరిస్తున్నారు అనే సిచ్యువేషన్లో ఉంటే ఒంటరిగా మీరు భరించాల్సిన అవసరం లేదు. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ మీకోసం పనిచేస్తుంది, ఉమెన్ ప్రొటెక్షన్కి ఎన్నో సెల్స్ ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి, అడ్వకేసీ ఉంది. ఒక సలహా తీసుకోండి, ఫ్యూచర్ గురించి డిస్కస్ చేయండి, కౌన్సిలర్ని పెట్టుకోండి. ఒక విశ్వసనీయ మనిషికి, అంటే మీరు నమ్మే మనిషికి ఈ ఎంటైర్ సిచ్యువేషన్ ఒకసారి షేర్ చేసుకుంటే మీకు అట్లీస్ట్ సలహాలు వస్తాయి. మంచి వాళ్ళ నుంచి వచ్చిన సలహా అయితే ఆ ఒక్క సలహాతోనే మీ జీవితమే మారిపోవచ్చు. సో చేయాల్సినవి అనేక మార్గాలు ఉన్నాయి. ఒంటరిగా పోరాడటం, దాన్ని భారంగా ఫీల్ అయ్యి లాస్ట్కి ప్రాణాలు తీసుకోవటం అనేది కరెక్ట్ కాదేమో. అండ్ ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఖాన్ అరెస్ట్ అయ్యాడు, బట్ నిజం పూర్తిగా బయటికి రావడానికి ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. సో నూకరాజు, మీనా, సౌజన్య వారు వదిలి వెళ్ళిన మాటలు అండ్ ప్రశ్నలు ఇంకా న్యాయ వ్యవస్థలో అలాగా క్వశ్చన్ మార్క్గా మిగులుతాయా, లేదంటే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ కోర్టు ద్వారా రాబోతుందా? వేచి చూడాల్సిందే. చూసారు కదా ఫ్రెండ్స్, నమ్మకం అనే ఒకే ఒక్క ఫ్యాక్టర్తో ఒక ఫ్యామిలీ ప్రాణాలు ఎలా కోల్పోయిందో. సో ఎంత అలర్ట్గా ఉండాలి మనం.